Okay, well, hello everyone, welcome back. Right, January month current affairs MCQs మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే మీరు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ చదువుకునే ఉంటారు, కాకపోతే జస్ట్ రివిజన్ పర్పస్ మనకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో నుంచే క్వశ్చన్స్ ఇంకా ఏ విధంగా అడిగే అవకాశం ఉంది అన్ని మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని మేము ఫ్రేమ్ చేసి ఎక్స్ప్లెనేషన్ అందిస్తున్నాం. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో అట్ ఎ గ్లాన్స్ మనం చూద్దాం, రివైజ్ చేద్దాం. డే బై డే కొన్ని క్వశ్చన్స్ వైజ్ రివైజ్ చేద్దాం. See the first one, who has become the new chairman of ISRO in the year 2025? కొత్త చైర్పర్సన్ గా ఎవరిని అపాయింట్ చేశారు? ఇట్ ఈజ్ వి నారాయణన్. ఈయన్ని డాక్టర్ వి నారాయణన్ గారిని కొత్త ఇస్రో చైర్పర్సన్ గా అపాయింట్ చేశారు. బేసిక్లీ 2025 నుంచి ఈయన చైర్పర్సన్. అయితే ఎర్లియర్ నారాయణన్ గారి కంటే ముందు ఎవరున్నారు అనంటే, నారాయణన్ గారి కంటే ముందు సోమనాథ్ గారు ఉన్నారు. 2022 నుంచి 2025 వరకు ఈయన సర్వ్ చేశారు. ఈయన కంటే ముందు కె శివన్ గారు 2019 నుంచి 2022 వరకు డాక్టర్ కె శివన్ ఉన్నారు. షీఈ్ నాట్ నెసరీ. రైట్, ఇక్కడ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో గురించి చెప్పాలి అంటే కొంచెం స్టాటిక్ పార్టీ కూడా ఉంది. ఇస్రోని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇస్రో ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అయితే మనం ఇస్రో అని చెప్పుకుంటాం, అంటే ఇండియా మొత్తానికి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ ఒకటే ఉంటుంది, దట్ ఈస్ ఇస్రో. అయితే మనం మ్యాక్సిమం శాతం రాకెట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి లాంచ్ చేస్తాం అని అంటే శ్రీహరికోట నుంచి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట, అక్కడ నుంచి లాంచ్ చేస్తాం. దట్ ఈస్ డిఫరెంట్, ఇస్రో ఈస్ డిఫరెంట్. ఇస్రో వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ బెంగళూరు, కర్ణాటకలో ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇస్రోని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనంటే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 15th August 1969లో ఇస్రోని ఎస్టాబ్లిష్ చేశారు. మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు? ఇస్రోకి మొట్టమొదటి చైర్పర్సన్ వచ్చేసి డాక్టర్ విక్రమ్ సారాభాయ్. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, హీ వాజ్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇస్రో. ఇస్రోకి ఫౌండింగ్ ఫాదర్గా, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అని కూడా మనం విక్రమ్ సారాభాయ్ గారినే చెప్తాం. ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అన్న ఆయనే. అదేవిధంగా మొట్టమొదటి చైర్పర్సన్ ఆఫ్ ఇస్రో కూడా ఆయనే. ఇక్కడ ఇస్రో గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఇస్రోకి ఉన్నటువంటి చైర్పర్సన్స్ అందరిలోకెల్లా లాంగెస్ట్ సర్వింగ్ చైర్పర్సన్ ఎవరు? ఇప్పటి వరకు ఉన్నటువంటి చైర్పర్సన్స్లో రైట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి చైర్పర్సన్స్లో లాంగెస్ట్ సర్వింగ్ చైర్మన్ ఎవరు పనిచేశారు అనంటే, సతీష్ ధావన్ గారు. డాక్టర్ సతీష్ ధావన్, he has served as the longest serving chairperson of ISRO. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఈయన పనిచేశారండి అనంటే, 1972 నుంచి 1984 వరకు, అంటే 12 సంవత్సరాలు ఈయన ఇస్రోకి చైర్పర్సన్ గా పనిచేశారు. ఆ విధంగా లాంగెస్ట్ సర్వింగ్ చైర్పర్సన్ ఆఫ్ ఇస్రో అనంటే హీ ఈజ్ సతీష్ ధావన్ గారు. అదేవిధంగా షార్టెస్ట్ సర్వింగ్ చైర్పర్సన్ ఎవరు? మరి షార్టెస్ట్ సర్వింగ్ చైర్పర్సన్ ఇది కూడా ఇంపార్టెంటే కదండి. షార్టెస్ట్ సర్వింగ్ చైర్పర్సన్ వచ్చేసి ఎంజీకే మీనన్. డాక్టర్ ఎంజీకే మీనన్ గారు షార్టెస్ట్ సర్వింగ్ చైర్పర్సన్. ఈయన మన సతీష్ ధావన్ గారు 1972 ఆయన లీడ్ చేయడానికంటే ముందు, ఈయన 1972లోనే జనవరి నుంచి సెప్టెంబర్ 1972, అంటే ఒక 8 నెలలు ఈయన చైర్పర్సన్ గా ఉన్నారు అని చెప్పొచ్చు. ఈ విధంగా ఇస్రో గురించి అట్ ఎ గ్లాన్స్ మనం అందించాం. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఇస్రోని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అదేవిధంగా ఇస్రోకి మొట్టమొదటి చైర్పర్సన్ పేరు ఏంటి, ఆయనకు ఉన్నటువంటి ఇంకొక నేమ్ ఏంటి, ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అని అంటాం. ఇస్రోకి ఉన్నటువంటి చైర్పర్సన్స్ అందరిలోకి ఎలా లాంగెస్ట్ సర్వింగ్ చైర్పర్సన్ ఎవరు, ఆయనతో పాటు షార్టెస్ట్ సర్వింగ్ చైర్పర్సన్ ఎవరు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? బెంగళూరు, కర్ణాటక. 15th August 1969, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇస్రోని ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ ఇప్పుడు వచ్చేసి వి నారాయణన్ గారు ఇస్రోకి కొత్త చైర్పర్సన్ గా ఈయన అపాయింట్ చేశారు. ఆయన కంటే ముందు సోమనాథ్ గారు, ఆయన కంటే ముందు డాక్టర్ కె శివన్ గారు ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్. రైట్, నెక్స్ట్ వన్, మనం ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టుకి సంబంధించి నోటిఫికేషన్ ఇంకా రానుంది. అయితే దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకొక 1-2 వీక్స్లో నోటిఫికేషన్ రావచ్చు. దాని గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో ఏమేమి సిలబస్ ఏముంటుంది, మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దానికి గాను టెస్ట్ సిరీస్ని మనం లాంచ్ చేయబోతున్నాం. ఆ టెస్ట్ సిరీస్ వచ్చేసి టోటల్గా ఎన్ని టెస్టులు ఉంటాయనంటే 25 గ్రాండ్ టెస్టులు ఉంటాయండి. ఎగ్జాక్ట్గా ఎలాగైతే ఇది వరకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉందో అదే తరహాలో మనకి 25 గ్రాండ్ టెస్ట్లని మీకు అందజేస్తున్నాం. దాంట్లో ఓవరాల్గా మీకు ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి అంటే ఈ 25 గ్రాండ్ టెస్ట్ల ద్వారా 2000 క్వశ్చన్స్ అనేవి మీకు కవర్ అవుతాయి. దాంట్లో జనరల్ ఇంగ్లీష్ కవర్ అవుతుంది, 40 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, జనరల్ నాలెడ్జ్ కూడా 40 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కవర్ అవుతాయి. కాబట్టి ఈ 25 గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి మీకు జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 99 రూపీస్ ఓన్లీ. అది కూడా మొట్టమొదట ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఎవరైతే ఉంటారో ఆ ఫస్ట్ 100 స్టూడెంట్స్కి మాత్రమే 99 రూపీస్కి ఈ టెస్ట్ సిరీస్ని మేము అందజేయబోతున్నాం. అయితే టెస్ట్ సిరీస్ ఏముందండి, ఫ్రీగా కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇట్లాంటివి అనిపించవచ్చు మీకు. టెస్ట్ సిరీస్ అన్నది మనం ఎంతైతే ప్రిపేర్ అవుతామో ఆ ప్రిపరేషన్ని రివైజ్ చేసుకొని మనము అసలు ఏ ప్లేస్లో ఉన్నాము అని మనల్ని మనం అంచనా వేసుకోవటానికి టెస్ట్ సిరీస్ ప్లే కీ రోల్. టెస్ట్ సిరీస్ కేవలం ఈ ఎగ్జామినేషన్ అని మాత్రమే కాదండి, ఈవెన్ యూపీఎస్సీ ప్రిలిమినరీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అయినా, స్టేట్ లెవెల్లో ఏదైనా ఎగ్జామినేషన్ జరిగినా టెస్ట్ సిరీస్ ప్లే కీ రోల్. మీ ప్రిపరేషన్ 50% అయితే టెస్ట్ సిరీస్ 50% కీ రోల్ని ప్లే చేస్తాయి. కాబట్టి ఎవరికైతే టెస్ట్ సిరీస్ రాయాలి అన్న ఉద్దేశం ఉంటుందో ఈ 25 టెస్ట్ని మీరు 99 రూపీస్ పెట్టి పర్చేస్ చేసుకొని అవైల్ చేసుకోవచ్చు ఈ సర్వీసెస్ అన్ని కూడా. రైట్, నెక్స్ట్ వన్ సి Santosh Trophy is an annual football tournament in India. Which of the following statements about Santosh Trophy is or are correct? ఇక్కడ ఫస్ట్ మనకి సంతోష్ ట్రోఫీ అంటే ఏంటి, అసలు ఈ సంతోష్ ట్రోఫీ అన్నది ఏ ఛాంపియన్షిప్స్కి సంబంధించింది, వాట్ ఈస్ ద స్పోర్ట్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సంతోష్ ట్రోఫీ. మీకు ఎగ్జామినేషన్లో సంతోష్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ డాష్ ఇలా కూడా క్వశ్చన్ రావచ్చు. కాకపోతే ఇక్కడ మేము మీకు ఇంకొంచెం ఇన్డెప్త్ స్టేట్మెంట్ బేస్ ఇచ్చాము, సో దట్ మీకు ఇంకొంచెం ఈజీ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎక్కువ పాయింట్స్ కవర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాము. చూడండి, సంతోష్ ట్రోఫీ వాజ్ ఫస్ట్ హెల్డ్ ఇన్ 1941. దట్ ఈస్ ట్రూ. ఎక్కడ కండక్ట్ చేశారు మొట్టమొదటిసారి సంతోష్ ట్రోఫీని అని అంటే ఇట్ వాజ్ కండక్టెడ్ అట్ కోల్కత్తా. హోస్ట్ కంట్రీ వచ్చేసి ఏదండి అని అంటే ఫస్ట్ హోస్ట్ స్టేట్ సంతోష్ ట్రోఫీ అన్నది నేషనల్ లెవెల్లో మన ఇండియా మొత్తం వరకు ఇండియాలో ఏవేవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఒక ఫుట్బాల్ టోర్నమెంట్, ఫుట్బాల్ ఛాంపియన్షిప్, దట్ ఈజ్ సంతోష్ ట్రోఫీ. ఈ సంతోష్ ట్రోఫీలో అంటే ఫస్ట్ వస్తే సంతోష్ ట్రోఫీ అన్న పేరుతో ఇస్తారు, సెకండ్ వస్తే మళ్ళా మీకు కమలా గుప్తా ట్రోఫీ, సెకండ్ అంటే రన్నర్ అప్ వచ్చారనుకోండి దానికి ఆ కప్కి ఇంకొక పేరు ఉంది, దట్ ఈజ్ కమలా గుప్తా కప్. ఇది రన్నర్ అప్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ కప్ని ప్రజెంట్ చేస్తారు. అండ్ ఈవెన్ థర్డ్ ఎవరైతే వస్తారో థర్డ్ విన్నర్ వాళ్ళకి కూడా సమ్ కప్ వాజ్ దేర్. థర్డ్ విన్నర్కి లేదా సెకండ్ రన్నర్ అప్కి కూడా మనకి వేరే కప్ పేరు ఏదో ఉందండి, ఆ కప్ మీకు తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఇట్ హ్యాస్ బీన్ స్లిప్డ్ ఫ్రమ్ మై మైండ్. ఇఫ్ ఎట్ ఆల్ నాకు గుర్తొచ్చినట్లయితే ఐమ్ ఎట్ ద క్లాస్ నేను చెప్తాను, నో నీడ్ టు వరీ. రైట్, సంతోష్ ట్రోఫీ ఫస్ట్ 1941లో కండక్ట్ చేశారు, కోల్కతా హోస్ట్గా ఉంది. వెస్ట్ బెంగాల్ రీసెంట్గా ఎన్నో ఆ ట్రోఫీని కండక్ట్ చేశారంటే ప్రతి సంవత్సరం దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా 78th ఎడిషన్ జరిగింది. 78th ఎడిషన్ వచ్చేసి ఎక్కడ జరిగింది అని అంటే ఇట్ వాజ్ కండక్టెడ్ 78th ఎడిషన్ మన హైదరాబాద్లోనే జరిగింది. హైదరాబాద్ వాజ్ ద హోస్ట్ ఫర్ 78th ఎడిషన్. వెస్ట్ బెంగాల్ గెలిచింది, దట్ ఈస్ ట్రూ. అండ్ కేరళ వచ్చేసి దీంట్లో రన్నర్ అప్గా నిలిచింది. 78th ఎడిషన్లో కేరళ రన్నర్ అప్గా ఉంది, వెస్ట్ బెంగాల్ టాప్ పొజిషన్లో ఉంది. అంటే సంతోష్ ట్రోఫీ వెస్ట్ బెంగాల్కి వస్తుంది,
కమలా గుప్తా ట్రోఫీ వచ్చేసి, కమలా గుప్తా కప్ వచ్చేసి కేరళకి లభించింది అనమాట. రైట్. నెక్స్ట్, బెంగాల్ వాజ్ ద ఫస్ట్ విన్నర్ ఆఫ్ ద కాంపిటీషన్. ఎస్, అఫ్ కోర్స్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి ఫస్ట్ ఛాంపియన్షిప్స్ లో వెస్ట్ బెంగాల్ టాప్ పొజిషన్ లో నిలిచింది. రన్నర్ అప్ గా ఫస్ట్ ఛాంపియన్షిప్స్ లో రన్నర్ అప్ గా ఏ స్టేట్ ఆర్ యూటీ ఉంది అని అంటే ఢిల్లీ రన్నర్ అప్ గా ఉంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ సంతోష్ ట్రోఫీని గెలుచుకున్న స్టేట్ ఏది? అసలు ముందు మనం సంతోష్ ట్రోఫీ గురించి మాట్లాడదాం. అసలు ఈ సంతోష్ ట్రోఫీకి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే, మనకి ఇండియా లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఉంది కదా, ఈ ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ కి ఒకప్పుడు ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి మన్మథరావు చౌదరి ఆయన వచ్చేసి హీ వాజ్ ద చౌదరి ఆఫ్ సంతోష్ అన్నటువంటి ప్లేస్ కి హీ సర్వ్డ్ యాజ్ అ కింగ్. దాని తర్వాత ఐఎఫ్ఏకి ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. అట్లా ఆయన పేరు మీద, అంటే ఆయన రూల్ చేసినటువంటి ప్రాంతం అండ్ ఆయన పేరు మీదుగా ఈ కప్పుని, ఈ ట్రోఫీని ప్రజెంట్ చేస్తా వచ్చారనమాట. దట్ ఈస్ సంతోష్ ట్రోఫీ. అండ్ ఇక్కడ సెకండ్ కమలా గుప్తా కప్ అని చెప్పాం కదా, ఈ కమలా గుప్తా కప్ కూడా వచ్చేసి ఎవరు అంటే, ఈ కమలా గుప్తా, ఎస్కే గుప్తా అని ఇంకొక చైర్పర్సన్ ఉన్నారు ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ కి. ఇది వరకు సంతోష్ గారు కాకుండా ఎస్కే గుప్తా అనేటువంటి చైర్పర్సన్, ఆయన వైఫ్ పేరు వచ్చేసి కమలా గుప్తా. ఆవిడ పేరు మీదుగా సెకండ్ రన్నర్ అప్ ఎవరైతే ఉంటారో ఈ ఛాంపియన్షిప్స్ లో వాళ్ళకి ఆ పేరుతో కప్ని అందజేస్తారు. అండ్ థర్డ్ విన్నర్ కూడా నేమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి, మన తెలుగు వర్డే. దానిని యాక్చువల్లీ ఆ థర్డ్ విన్నర్ కి ఇచ్చేటువంటి కప్ ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అని అంటే, ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ బై కర్ణాటక. డొనేట్ చేసేది ఎవరు అని అంటే కర్ణాటక ఫుట్బాల్ అసోసియేషన్. వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేస్తారు. థర్డ్ విన్నర్ గా ఎవరైతే నిలుస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి కప్ ని కర్ణాటక గవర్నమెంట్ ప్రెజెంట్ చేస్తుంది. కాబట్టి చూస్ ద కరెక్ట్ వన్, అన్ని కూడా కరెక్టే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సంతోష్ ట్రోఫీ. అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఫుట్బాల్ ఛాంపియన్షిప్స్ ని ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ గెలిచినటువంటి స్టేట్ ఏది? సంతోష్ ట్రోఫీ ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ గెలిచినటువంటి స్టేట్ ఏది అని అంటే ఇట్ ఈస్ వెస్ట్ బెంగాల్. ఇప్పటికొచ్చేసి 33 సార్లు టైటిల్ ని గెలుచుకుంది సంతోష్ ట్రోఫీని. రీసెంట్ గా 78th ఎడిషన్ లో కూడా వెస్ట్ బెంగాల్ నిలిచింది కదా టాప్ పొజిషన్ లో. ఆ విధంగా ఫుట్బాల్ అంటే మన భారతదేశం వరకు మన వెస్ట్ బెంగాల్ ని చెప్తాం. అండ్ సెకండ్ పొజిషన్ లో, సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారంటే పంజాబ్ వచ్చేసి 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో పంజాబ్ 8 సార్లు ట్రోఫీని గెలిచింది. థర్డ్ ప్లేస్ లో కేరళ వచ్చేసి 3వ స్థానంలో ఉంది, 7 సార్లు ఈ ట్రోఫీని గెలిచింది. మీకు ఎగ్జామినేషన్ లో సంతోష్ ట్రోఫీని ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ గెలిచినటువంటి స్టేట్ ఏది అని అంటే ఇట్ ఈస్ వెస్ట్ బెంగాల్. ఎన్నిసార్లు? 33 సార్లు. ఈ 78th ఎడిషన్ మినహాయించి అడిగితే 32 టైమ్స్. 78th ఎడిషన్ లో కూడా గెలిచింది కాబట్టి టోటల్ గా 33 నెంబర్ ఆఫ్ టైమ్స్ సంతోష్ ట్రోఫీని ఎక్కువ సార్లు గెలుచుకున్నటువంటి స్టేట్ గా వెస్ట్ బెంగాల్ నిలిచింది. మన భారతదేశం నుంచి ఫుట్బాల్ లో ఛాంపియన్ గా ఎవరున్నారు? మనం ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే కిలియన్ ఎంబప్పే, క్రిస్టియన్ రొనాల్డో, ఇట్లా చాలా మంది పేర్లను చెప్పొచ్చు మనం. మరి మన భారతదేశంలో పాపులర్ పర్సనాలిటీ, మన భారతదేశం నుంచి ఎవరున్నారు పాపులర్ స్పోర్ట్స్ పర్సనాలిటీ అని అంటే హీ వాజ్ సునీల్ ఛేట్రీ. ఈయన పేరు కూడా చాలా ఇంపార్టెంట్. మీకు దీని గురించి ఎగ్జామినేషన్ లో సునీల్ ఛేట్రీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అలా కూడా అడగచ్చు. సునీల్ ఛేట్రీ గారు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా, మన భారతదేశం నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా చాలా సార్లు ఆయన ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ సునీల్ ఛేట్రీ గారికి ఉంది. అండ్ అదేవిధంగా ఏషియా లెవెల్లో మన భారతదేశం, అదేవిధంగా ఏషియా లెవెల్ వరకు, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఫుట్బాల్ ఛాంపియన్షిప్స్, ఫుట్బాల్ లీగ్స్ అవి ఉంటాయి, అవి వేరు. అవి కాకుండా డ్యూరాండ్ కప్ అని చెప్పేసి ఇంకొక కప్ ఉంటుంది. డ్యూరాండ్ కప్ ఈజ్ ఆల్సో అనదర్ కప్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఫుట్బాల్. డ్యూరాండ్ కప్ వచ్చేసి మన భారతదేశంలో, అదేవిధంగా మన భారతదేశంతో పాటు ఏషియా ఖండం, అదేవిధంగా మన భారతదేశం, ఈ రెండు ఏషియా కాంటినెంట్ లో ఏవేవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నీ
మరియు మన భారతదేశం పార్టిసిపేట్ చేసేటువంటి ఆ దేశాల వరకు మాత్రమే పార్టిసిపేట్ చేసేటువంటి కప్ పేరు, ఫుట్బాల్ కప్ పేరు ఏంటి అని అంటే ఇట్ ఈస్ డ్యూరాండ్ కప్. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ వన్. ఫుట్బాల్ గురించి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. సంతోష్ ట్రోఫీ ఇస్ అసోసియేటెడ్ విత్ ఫుట్బాల్. సంతోష్ అనేది ఎవరి పేరు మీద వచ్చింది ఇవన్నీ చెప్పుకున్నాం. ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ టైటిల్ గెలుచుకుంది వెస్ట్ బెంగాల్, సునీల్ ఛేత్రి గారు దీనికి సంబంధించినటువంటి ప్లేయర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ రాకెట్ ఇస్రో హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ది స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్. ఏ లాంచ్ వెహికల్ అండి? దట్ ఈస్ పిఎస్ఎల్వి. జిఎస్ఎల్వి అని చెప్పేసి మనకి జియో సింక్రోనస్ ఇట్లా సింక్రోనస్ లాంచ్ వెహికల్ ఇట్ ఈస్ నాట్ C-59, ఇట్ ఈస్ C-60. పిఎస్ఎల్వి C-60 ఇది లాంచ్ వెహికల్. ఇప్పుడు మనం ఏదన్నా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని లేదా రాకెట్ ని మనం లాంచ్ చేస్తున్నాం అని అంటే, స్పేస్ లోకి లాంచ్ చేస్తున్నాం అని అంటే మరి మోసుకెళ్ళేటువంటి వెహికల్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు మనకి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఈ 3 మిషన్స్ ఉన్నాయి. ఈ 3 మిషన్స్ ఊరికి అట్లా శాటిలైట్స్ వెళ్ళిపోలేదు కదా, దానికి మళ్ళీ మనము లాంచ్ వెహికల్స్ ని ఇంట్రడ్యూస్ చేసాం. చంద్రయాన్ 1లో వచ్చేసి సేమ్ పిఎస్ఎల్వి ఉంది. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3లో వచ్చేసి LVM-3 ఇది వచ్చేసి చంద్రయాన్ 2, చంద్రయాన్ 3లో యూజ్ చేసినటువంటి లాంచ్ వెహికల్. అట్లా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని మనం స్పేస్ లోకి పంపించాలి అని అంటే ఖచ్చితంగా లాంచ్ వెహికల్ కావాలి. ఇక్కడ ఈ స్పేడెక్స్ అన్నటువంటి ఈ మిషన్ ని జనవరిలో లాంచ్ చేయాలి. ఇస్రో వచ్చేసి జనవరిలో లాంచ్ చేసింది. స్పెడెక్స్ మిషన్ వచ్చేసి దేని గురించి అని అంటే డాగ్ సెటిల్మెంట్ దీని గురించి ఎక్స్పెరిమెంట్ చేయడానికి, దీని గురించి చదవడానికి. అసలు డాగ్ సెటిల్మెంట్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ దీని ద్వారా టూ స్పేస్ క్రాఫ్ట్స్ ని స్పేస్ లోకి లాంచ్ చేశారు. ఒకటి SDX-01, ఇంకొకటి SDX-02. SDX-01 ఇది వచ్చేసి దీని పేరు ఏంటి అని అంటే చేజర్. SDX-02 వచ్చేసి టార్గెట్. ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్స్ ని లాంచ్ చేశారు. అసలు ఇది ఏంటండి, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, డాగ్ సెటిల్మెంట్ అంటే ఏంటి అని అంటే మనం జనరల్ గా ఒకటేసారి ఇది వరకు 51 శాటిలైట్స్ ని ఒకటేసారి స్పేస్ లోకి ప్రవేశపెట్టాం. గుర్తుందో లేదా మీకు? అంటే చాలా లాంగ్ బ్యాక్. అయితే అట్లా మల్టిపుల్ శాటిలైట్స్ ని ఒకటేసారి స్పేస్ లోకి ప్రవేశపెట్టినప్పుడు ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, అది లూనర్ సర్ఫేస్ గురించి స్టడీ చేయడానికైనా లేదా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కైనా ఇంకా వేరే అంశాల కోసమైనా సరే, మల్టిపుల్ స్పేస్ క్రాఫ్ట్స్ ని ఒకటేసారి స్పేస్ లోకి లాంచ్ చేసినప్పుడు అక్కడ కరెక్ట్ గా అవి ఇముడుతాయా లేదా, అవి ఫిట్ ఇన్ అవుతాయా లేదా. ఒకసారి ఫిట్ ఇన్ అయ్యాయి అని అంటే అవి ఫిట్ ఇన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి లేదా స్పేస్ గురించి స్టడీ చేయడానికి, ఇంకా వేరే లో ఎర్త్ ఆర్బిట్ లో మాత్రమే వీటిని ప్రవేశపెడతారు. కాబట్టి ఈ లో ఎర్త్ ఆర్బిట్ లో జరిగేటువంటి చేంజెస్, ఇప్పుడు సడన్ గా మనం ఒక 3-4 ఒకటేసారి ప్రవేశపెట్టామనుకోండి, అక్కడ కంజెషన్ ఉందా లేదా, అక్కడ ఫ్రీగా ఉందా, ఇలాంటివన్నీ చూసి అక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం ఉందా, వీటన్నిటి గురించి స్టడీ చేయడానికి స్పేడెక్స్ మిషన్ ని ఇంట్రడ్యూస్ చేసింది మన ఇస్రో గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇంకా చెప్పట్లేదు నేను ఇక్కడ. డాగ్ సెటిల్మెంట్ మిషన్ దీనికి యూజ్ చేసినటువంటి లాంచ్ వెహికల్ ఏంటి అని అంటే దట్ ఈజ్ పిఎస్ఎల్వి C-60. పిఎస్ఎల్వి C-59 ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో పాటు మన ఇస్రో వాళ్ళు ప్రోబా-3, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు ఇస్రో వాళ్ళు కొలాబ్ అయ్యి ప్రోబా-3 అన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేయడానికి పిఎస్ఎల్వి C-59 ని యూజ్ చేశారు. పిఎస్ఎల్వి C-57 అది కూడా నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. రైట్, నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ విత్ రిగార్డ్ టు స్పోర్ట్స్ అవార్డ్స్. ఇక్కడ మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎప్పుడు ఇస్తారు, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్, వీటి గురించి క్లియర్ గా ఐడియా ఉంటే మాత్రమే ఈ క్వశ్చన్ కి మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతారు. లేదా అని అంటే అంతే గాన్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ దీనిని ఎప్పుడు ఇస్తారంటే ఫర్ ద మోస్ట్ స్పెక్టాక్యులర్ అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బై ఎ స్పోర్ట్స్ పర్సన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 4 years అండి. నో, లాస్ట్ 1 year మాత్రమే కన్సిడర్ చేస్తారు. లాస్ట్ 4 years కాదు, లాస్ట్ 1 year. అంటే ఇప్పుడు ఈ ఇయర్
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ ఇస్తున్నారు అని అనుకుందాం. ఇప్పుడు నేనే ఉన్నానండి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకోవటానికి నేను ఎలిజిబులా కాదా అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే, లాస్ట్ ఇయర్ నేను ఏదైతే ఫుట్బాలో వాలీబాలో ఏదో ఒక స్పోర్ట్, నేను ఏదైతే పర్టికులర్ స్పోర్ట్లో స్పోర్ట్స్ పర్సనాలిటీ అయ్యానో ఆ స్పోర్ట్లో లాస్ట్ ఇయర్లో నా ప్రతిభ ఎంత ఉంది అంటే, నేను నేషనల్ లెవెల్లో ఎన్ని ఛాంపియన్షిప్స్కి అటెండ్ అయ్యాను, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్ని మెడల్స్ని గెలిచాను, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దానిని అంచనా వేసి ఆ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అవార్డ్స్ ఇస్తుంటారు. అంటే ఇక్కడ 1 ఇయర్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు, కన్సిడర్ చేస్తారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, దీని గురించి ఇంకొక క్వశ్చన్ ఎలా అడగొచ్చు అని అంటే, వాట్ వాజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అని చెప్పేసి మనకి 1991 అరౌండ్ ఐ గెస్ 1991లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అని చెప్పి దీన్ని ప్రవేశపెట్టారు. దాని తర్వాత మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అని చెప్పేసి 2021వ సంవత్సరంలో దీనిని రీనేమ్ చేశారు. ధ్యాన్ చంద్, మేజర్ ధ్యాన్ చంద్ అన్నటువంటి పర్సన్ ఏ స్పోర్ట్స్ పర్సనాలిటీ, ఇది కూడా ఇంపార్టెంట్. ఈయన హాకీ స్పోర్ట్స్ పర్సనాలిటీ. ఈయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం ఒక డేని మనం సెలబ్రేట్ చేస్తాం, దట్ ఈస్ నేషనల్ స్పోర్ట్స్ డే. నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ హూమ్. ఇలా క్వశ్చన్ అడగొచ్చు. ఎవరు? మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజుని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం, లేదంటే మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజుని నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఆ డే ఎప్పుడు? దట్ ఈస్ ఆన్ August 29th. ఇది ఎందుకు చెప్పాను అనంటే, ఈ ఖేల్ రత్న అవార్డ్స్ వచ్చేసి నేషనల్ స్పోర్ట్స్ డేనే ప్రజెంట్ చేస్తారు, దట్ ఈస్ ఆన్ August 29th. అది మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు. ఆయన హాకీ ప్లేయర్. మన భారతదేశానికి ఎక్కువ మెడల్స్, ఒలింపిక్స్ లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ లభించింది అని అంటే అది హాకీ నుంచే. అట్లా ధ్యాన్ చంద్ గారు చాలా పాపులర్ పర్సనాలిటీ. ఈయనకి ఉన్నటువంటి నిక్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే, ద విజార్డ్ వాజ్ ద నిక్ నేమ్ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ 4 years కాదండి, జస్ట్ 1 year మాత్రమే. అంటే ప్రీవియస్ ఇయర్ ఆ పర్ఫార్మెన్స్ ని చూసి ఇస్తారు అవార్డ్స్. ఇది హైయెస్ట్ టాప్ మోస్ట్ అవార్డ్స్ ఇన్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ రంగంలో మన భారతదేశంలో ఇచ్చేటువంటి అవార్డ్స్ లో టాప్ మోస్ట్ అంటే నెంబర్ 1 గా మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుని చెప్తాం. సెకండ్ టాప్ మోస్ట్ అవార్డుగా దేనికి పేరండి అనంటే, అర్జున అవార్డుకి సెకండ్ టాప్ మోస్ట్ అవార్డుగా పేరు. అర్జున అవార్డు ఫర్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్, నో, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కాదండి. 4 సంవత్సరాలు 4 years వాళ్ళ పర్ఫార్మెన్స్, అంటే గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దానిని బేస్ చేసుకొని అర్జున అవార్డు ఇస్తారు. కేవలం ఆ స్పోర్ట్స్ గురించి పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, వాళ్ళ వేరే క్వాలిటీస్ కూడా కన్సిడర్ చేస్తారు. లైక్ లీడర్షిప్, ఎంపతి, ఇవన్నీ అంటే టీమ్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఎలా చేస్తున్నారు వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అర్జున అవార్డుని ఇస్తారు. మన మహాభారతంలో అర్జునుడికి చాలా విశిష్టమైనటువంటి ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ వచ్చేసి ఏంటి అని అంటే, అర్జున యాంబిడెక్స్ట్రస్ అని చెప్తాం. అర్జున యాంబిడెక్స్ట్రస్ అంటే సవ్యసాచి. సవ్యసాచి అంటే ఏంటి? 2 చేతుల్ని ఈక్వల్ గా యూజ్ చేయగలిగేటువంటి వ్యక్తి. ఇప్పుడు మనం ఈ చేత్తో రాయగలమండి. మాక్సిమం మనం రాసేది, అందరూ కూడా మెజారిటీ పీపుల్ రైట్ హ్యాండ్తో రాస్తాడు, లెఫ్ట్ హ్యాండ్తో చాలా తక్కువ మంది రాస్తారు. అలా కాకుండా 2 చేతుల్ని యూజ్ చేసి రాసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళని, అంటే ఒక పనిని 2 చేతుల్ని సునాయాసంగా, ఈ హ్యాండ్ ఎలాగైతే యూజ్ చేస్తారో ఈ హ్యాండ్ని కూడా అంతే సునాయాసంగా యూజ్ చేస్తే యాంబిడెక్స్ట్రస్ అని అంటారు. సవ్యసాచి. అర్జునుడికి చాలా విశిష్టమైన స్థానం. అందుకే ఆయన గురి పెట్టి బాణం వేశారు అని అంటే తోపు. ఇంకా సరే, అర్జునుడికి ఈక్వల్గా మన కర్ణుడు ఉన్నారు, ఇంకా దానవీర సూరకర్ణ ఆయన ఉన్నారు, ఇంకొక పర్సనాలిటీ కూడా ఉన్నారు, అది వేరే విషయం. కాకపోతే ఆయన పేరు మీదుగా మహాభారతంలో అర్జునుడి క్యారెక్టర్ ఆయన పేరు మీదుగా ఈ అవార్డుని అందజేయడం స్టార్ట్ చేశారనమాట. రైట్. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు. ఇక్కడ కూడా మహాభారతం గురించే మాట్లాడాలి. మహాభారతంలో మనకి కౌరవులు ఉంటారు, పాండవులు ఉంటారు. కౌరవులు 100 మంది, పాండవులు 5 ఉంటారు కదా. వీళ్ళిద్దరు కురువంశస్థులు. అయితే వీళ్ళిద్దరికి కలిపి ఒకళ్ళే గురువు ఉంటారు, ఆయన పేరే ద్రోణాచార్య. వీళ్ళిద్దరి గురువు వచ్చేసి ఎవరు అనంటే, హీ ఈజ్ ద్రోణాచార్య. ఆయన పేరు మీదుగా
ఎవరైతే డిఫరెంట్ స్పోర్ట్స్లో కోచ్ లాగా వాళ్ళు బాగా ప్రావీణ్యం సాధించి వాళ్ళ సేవల్ని అందిస్తారో టు ఆనర్ ఎమినెంట్ కోచెస్కి ఇచ్చేటువంటి అవార్డు హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ట్రైన్డ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ టీమ్. అంటే దీనికి స్పెసిఫిక్గా ఒక టైం పీరియడ్ ఏం లేదు, 1 year 2 year 4 years అట్లా ఏం లేదు. కాబట్టి ఎవరికి ఇస్తారు? ద్రోణాచార్య అవార్డ్ ఈజ్ గివెన్ టు కోచెస్ ఇండివిజువల్స్కి కాదు, కోచ్లకి ఇస్తారు. రైట్, ఆడేటువంటి పర్సనాలిటీస్ కాదు, కోచెస్కి ఇస్తారు. ఇది కరెక్టే. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఇది ఎవరికి ఇస్తారు అని అంటే టు స్పోర్ట్స్ పర్సన్స్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్. స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే కాదండి, ఈవెన్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్కి కూడా. ఏవైతే ఇప్పుడు మనకి BCCI, అదేవిధంగా ఫుట్బాల్ అసోసియేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఇట్లా స్పోర్ట్స్ సంస్థలు ఉన్నాయి కదా, స్పోర్ట్స్ సంస్థలకి ఇవ్వచ్చు. అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఆర్గనైజ్ చేసేటువంటి సంస్థలు, యూనియన్ లెవెల్లో, సెంటర్ లెవెల్లో ఆర్గనైజ్ చేసేటువంటి సంస్థలు, లేదు అనంటే ట్రస్ట్లు, ఆర్గనైజేషన్స్, ట్రస్ట్లు, అదేవిధంగా స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, స్పోర్ట్స్ పర్సన్స్, వీళ్ళందరికీ కూడా అంటే స్పోర్ట్స్ పర్సనాలిటీస్కి ఆడుతున్నప్పుడు అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ పదవిలో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి అవార్డ్స్ అయితే ఇవి. అలా కాకుండా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ఇది వరకు వాళ్ళు అందించినటువంటి సేవల్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అవార్డ్స్ ని అందజేస్తారు. కాబట్టి హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఈ 2 తప్పు కదండి, 1 2 రాంగ్. కాబట్టి ఓన్లీ 2, ఈ 2 మాత్రమే కరెక్ట్. ఇవన్నీ తెలిస్తే మాత్రమే మనం ఆన్సర్ చేయడానికి ఉంటుంది, లేదు అని అంటే వి కాంట్ ఏబుల్ టు ఆన్సర్. రైట్, శ్రీ భువనేష్ కుమార్ రీసెంట్లీ అస్యూమ్డ్ CEO ఆఫ్ UIDAI. ఆయన గురించి ఏమేమి కరెక్ట్ అని అడుగుతున్నారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది వచ్చేసి ఏంటి అని అంటే 2016వ సంవత్సరంలో ఆధార్ కార్డ్ అని చెప్పి ఆధార్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండివిజువల్కి కూడా ఒక 12 డిజిట్ ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ కార్డ్, 12 డిజిట్ కోడ్ కలిగినటువంటి ఒక ఐడెంటిఫికేషన్ కార్డ్, దానికి ఆధార్ కార్డ్ అని పేరు. దానిని మంజూరు చేయడం కోసం అని చెప్పేసి 2016వ సంవత్సరంలో స్టాట్యుటరీ బాడీ లాగా UIDAIని ఈ చట్టం ద్వారా UIDAI యాక్ట్ 2016 ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు 2016లో. ఇది స్టాట్యుటరీ బాడీ. అయితే దానికి CEOగా రీసెంట్గా ఈయన అపాయింట్ చేశారు. హీఈస్ IPS ఆఫీసర్ 1995 బ్యాచ్, not IPS, IAS officer from Uttar Pradesh cadre. This is correct. He assumed charge as CEO of UIDAI on Wednesday. ఇట్లా అడగరులేండి ఎగ్జామినేషన్లో, వెన్స్డే ట్యూస్డే అలాంటి క్వశ్చన్స్ అడగరు. కాకపోతే he assumed the charge of CEO in January month, February month అట్లా అడిగే అవకాశం ఉంది. జనవరిలో ఈయన అపాయింట్ అయ్యారు. భువనేష్ కుమార్ is the first person, no, he is not the first person from Uttar Pradesh to hold this position. There are several other people. కాబట్టి this is not correct. UIDAI is responsible for the issuance of Aadhaar cards in India. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఏమున్నాయండి? 1, 2 and 4 మాత్రమే. So this is all about UIDAI. Right, next one. Consider the following sentences about beta kids. బీటా కిడ్స్ గురించి, ఇక్కడ బీటా కిడ్స్ గురించి తెలియాలి అని అంటే జెన్జీ పిల్లలు అంటే ఎవరు, అదేవిధంగా ఆల్ఫా కిడ్స్ అంటే ఎవరు, ఆల్ఫా కిడ్స్ అంటే ఎవరు, జెన్జీ అంటే ఎవరు, జనరేషన్ Z. జెన్జీ కిడ్స్ అంటే ఎవరైతే లాస్ట్ 1990s ఎండింగ్లో, అదేవిధంగా 1990s ఎండింగ్ నుంచి 2010 వరకు ఎవరెవరైతే పిల్లలు 2010 వరకు ఆ మధ్య కాలంలో ఎవరైతే పుట్టిన పిల్లలు ఉంటారో వాళ్ళని జెన్జీ కిడ్స్ అని అంటాం. ఆల్ఫా కిడ్స్ అంటే ఎవరికి పేరు అంటే 2010 నుంచి 2025 మధ్యలో పుట్టినటువంటి పిల్లలకి ఆల్ఫా కిడ్స్ అని పేరు. ఈ బీటా కిడ్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ 2025-2039 మధ్యలో పుట్టినటువంటి పిల్లల్ని బీటా కిడ్స్ అని అంటారు. ఈ మూడిట్లో ఉన్నటువంటి ఒక కామనాలిటీ ఏంటి అని అంటే, ఈ మూడిట్లో కూడా ఇప్పుడు జెన్జీ పిల్లలు ఎలా ఉంటారు, ఏదైనా సరే ఇమ్మీడియట్గా ఫింగర్ టిప్స్ మీద. మనం చదువుకునే రోజుల్లో అంటే నేను చదువుకునే రోజుల్లో లైక్ స్కూలింగ్లో అవ్వచ్చు, లేదంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఆ టైంలో నాకు ఐ ఈవెన్ డోంట్ నో వాట్ గూగుల్ ఈజ్, అంటే గూగుల్ సెర్చ్ చేయాలి అలాంటి వాటి గురించి కూడా అవగాహన లేకపోయేది. బట్ ఇప్పుడు పిల్లలకి అంటే ఈ మధ్యలో పుట్టినటువంటి పిల్లలు కావచ్చు, లేదంటే ఈ జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకి ఫింగర్ టిప్స్ మీద సోషల్ మీడియా, ఈవెన్ మనకి కూడా ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో,
వీటిలో తెలియనటువంటి అంశాలు కూడా వాళ్ళకి చాలా ఈజీగా తెలుస్తాయి. జెన్జీ కిడ్స్ కొన్ని టర్మ్స్ కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు, కొత్త కొత్త పదాలు కూడా. ఆ కొత్త కొత్త పదాలలో కుక్డ్ అన్నటువంటి పదం ఒకటి చాలా ఫేమస్ అయింది. అంటే నేను ఇవాళ చాలా టయర్డ్ అయిపోయాను అని చెప్పడానికి అర్థం కుక్డ్, వాళ్ళ పదం అనమాట. దట్ ఈస్ జెన్జీ టర్మ్. ఇట్లా జెన్జీ టర్మ్స్, వైబ్ అన్నది కూడా వాళ్ళ టర్మ్. ఇట్లా చాలా పదాలు జెన్జీ టర్మ్స్ వచ్చాయి. జెన్జీ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళు అడాప్ట్ అయిపోయి టెక్నాలజీని కూడా ఈజీగా అడాప్ట్ చేసుకునేటువంటి పిల్లల్ని జెన్జీ కిడ్స్ అని అంటాం. దాని తర్వాత అప్గ్రేడ్ అయినటువంటి కిడ్స్ ఆల్ఫా కిడ్స్, వీళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా అవగాహన ఉంటుంది. అంటే ఇట్ హ్యాస్ బికేమ్ దే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దర్ లైఫ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అన్నది వీళ్ళ పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. దోస్ ఆర్ ఆల్ఫా కిడ్స్. బీటా కిడ్స్ అంటే ఎవరు అని అంటే ఇంకా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మన శ్వాస తీసుకోవడం ఎంత ఇనెవిటబులో అదే విధంగా ఈ టెక్నాలజీని వాడటం అంత ఇనెవిటబుల్. ఖచ్చితంగా వాళ్ళు ఈ టెక్నాలజీని యూస్ చేసే తీరుతారు. బీటా కిడ్స్ వే బెటర్ దాన్ ఆల్ దీస్ కిడ్స్. అంటే మన జనరేషన్ అవ్వచ్చు, లేదంటే జెన్జీ, ఆల్ఫా, వీళ్ళందరికంటే కూడా కొన్ని రెట్లు ముందుంటారు వాళ్ళు బీటా కిడ్స్. బీటా కిడ్స్ విల్ గ్రో అప్ ఇన్ అ వరల్డ్ వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ దేర్ లైఫ్స్. నేను చెప్పాను కదా, మనం డైలీ లైఫ్లో ఇదివరకంటే మనం రేడియో వినేవాళ్ళం ఇనీషియల్లీ, దాని తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు కలర్ టీవీ వచ్చింది. అలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వచ్చాం. వీళ్ళు డైరెక్ట్గా లాస్ట్ స్టెప్కి వెళ్ళారనమాట. టర్మ్ బీటా కిడ్స్ రిఫర్ టు చిల్డ్రన్ బోర్న్ ఆఫ్టర్ 2040. ఇది కాదు, ఈ రెండిట్లోనే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 2025 నుంచి 2039 మధ్య పుట్టినటువంటి పిల్లల్ని బీటా కిడ్స్ అని అంటారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి? ఓన్లీ 1 and 2. దీస్ 2 ఆర్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ వన్. అసలు బీటా అన్నటువంటి పదం, ఈ ఆల్ఫా బీటా అన్నటువంటి వర్డ్స్ ఏ లాంగ్వేజ్ వి అని అంటే దట్ ఈస్ గ్రీక్ మైథాలజీలో ఆల్ఫా బీటా అన్నటువంటి వాటి గురించి ఉన్నాయి. దాని నుంచి డిరైవ్ చేసుకున్న పదాలు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సెన్సెస్ అండ్ వాటర్ బర్డ్స్ కాదు, యాక్చువల్లీ వాడర్ బర్డ్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. వాడర్ బర్డ్స్ అంటే ఏంటి అని అంటే జనరల్గా ఇక్కడ మనకి సర్ఫేస్ మీద, ల్యాండ్ మీద ఉండేటువంటి బర్డ్స్ మాత్రమే కాకుండా వాటర్ సరౌండింగ్స్ బాడీస్ ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న గుంటలు అవ్వచ్చు, లేక్స్ అవ్వచ్చు, దానికి చుట్టుపక్కల నివసిస్తూ ఉండేటువంటి పిట్టల్ని వాడర్ బర్డ్స్ అని అంటాం. అంటే మరి అవి డెప్త్ వాటర్లో ఉండవు, చాలా షాలో వాటర్లో మాత్రమే, అంటే తక్కువ లోతు ఉన్నటువంటి నీటి ప్రాంతాల్లో మాత్రమే, వాటర్ బాడీస్లో మాత్రమే ఉండే బర్డ్స్ని వాడర్ బర్డ్స్ అని అంటారు. ఆ సెన్సెస్ గురించి, రీసెంట్ సెన్సెస్ గురించి ఏమేమి అంశాలు ఉన్నాయి? ద సెన్సెస్ వాస్ కండక్టెడ్ ఫ్రమ్ 3 to 5 January 2025. ఎస్, ఇట్ వాస్ కండక్టెడ్. ట్రూ. సెన్సెస్ ఎక్కడ జరిగింది? మెరైన్ నేషనల్ పార్క్. మెరైన్ నేషనల్ పార్క్ ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఏంటి? మెరైన్ నేషనల్ పార్క్ వాజ్ ద ఫస్ట్ మెరైన్ పార్క్ ఇన్ ఇండియా. అది మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్ గుజరాత్లో అవుతుంది. అండ్ మెరైన్ శాంక్చురీ ఇన్ జామ్నగర్, గుజరాత్. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. వాడర్ బర్డ్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై దేర్ లాంగ్ లెగ్స్ ఉంటాయి, లాంగ్ నెక్ ఉంటుంది, లాంగ్ బీక్ అంటే ముక్కు పొడుగ్గా ఉంటుంది. ఎందుకు? షాలో వాటర్లో సర్వైవ్ అవ్వడానికి. వాటర్ ఉంటాయి, ఆ వాటర్ లోపల కూడా చిన్న చిన్న ఫిషెస్, వాటి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫిషెస్ అవ్వచ్చు, లేదంటే చిన్న చిన్న ప్లాంట్స్, చిన్న చిన్న మొక్కలు, వాటిని అవి తీసుకోవడానికి లాంగ్ బీక్, లాంగ్ నెక్, అదేవిధంగా లాంగ్ లెగ్స్ ఉంటాయి వాటి మీద నుంచోవడానికి. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. వాడర్ బర్డ్స్, వాటర్ బర్డ్స్ కాదు, వాడర్ బర్డ్స్ ప్రైమరీలీ ఫీడ్ ఆన్, ఇవి దేని మీద, వీటి ఫుడ్ వచ్చేసి ఏంటి అంటే ఫిష్, ఫ్రాగ్స్, సిమిలర్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్. మిగతా ఫిష్, ఆ జాతికి చెందినటువంటి చిన్న చిన్న రొయ్యలు, చిన్న చిన్న ఏవైతే ఉంటాయో వాటర్ బాడీస్లో అవన్నీ కూడా వాటి మీద బతుకుతాయి. కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ వన్. గుజరాత్ బాడీ వాళ్ళే దీన్ని కండక్ట్ చేశారు, రీసెంట్ సెన్సస్. ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తారు ఈ సెన్సస్ని అని అంటే ప్రతి సంవత్సరం యాన్యువల్లీ కండక్ట్ చేస్తారు. 5 సంవత్సరాలకి ఒకసారి అట్లా ఏం కండక్ట్ చేయరు, యాన్యువల్లీ కండక్ట్ చేస్తారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ National Bird Day is or are correct? National Bird Day is observed on January 5th every year. That is true. The day was first established in 2002 by the Avian Welfare Coalition. ఇది కూడా కరెక్టే. నేషనల్ బర్డ్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాము అని అంటే
మన భారతదేశం అంటే మైగ్రేటరీ బర్డ్స్ని పక్కన పెడితే ఉన్నటువంటి బర్డ్స్లో ఏమన్నా వల్నరబుల్ స్టేజ్లో ఉన్నాయా, లేదా ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్ స్టేజ్లో ఉన్నాయా, లేదా ఎక్స్టింక్ట్ అయిపోయే స్టేజ్లో ఉన్నాయా, వాటిని ఐడెంటిఫై చేసి టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఎక్స్టింక్షన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ దేర్ హ్యాబిటెట్స్. అంటే ఆ ఉండేటువంటి ప్రాంతాలు, నివాస స్థావరాలు ఏమన్నా మారిపోతూ ఉన్నాయా, ధ్వంసం అవుతూ ఉన్నాయా, వాటి గురించి స్టడీ చేయటానికి దీనిని ఈ నేషనల్ బర్డ్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఎంకరేజెస్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. కరెక్టే, అన్ని కరెక్ట్, రైట్. ఇక్కడ దీని గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ స్టాటిక్ పార్ట్ ఇంకొంచెం చూద్దాం మనం. సలీం అలీ బర్డ్ శాంక్చురీ అనే పాపులర్ బర్డ్ శాంక్చురీ ఉంది. సలీం అలీ బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? మన భారతదేశంలో. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్? గోవాలో ఉంది సలీం అలీ బర్డ్ శాంక్చురీ. సలీం అలీ గారికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటి అనంటే, సలీం అలీ గారు ఈజ్ ఆర్నిథాలజిస్ట్. ఎవరైతే బర్డ్స్ గురించి, పిట్టల గురించి స్టడీ చేస్తారో వాళ్ళని ఏమంటారు అనంటే ఆర్నిథాలజిస్ట్ అని చెప్పేసి అని అంటారు. బర్డ్స్ గురించి స్టడీ చేసేటువంటి వ్యక్తిని ఆర్నిథాలజిస్ట్ అంటారు. హీఈస్ అ ఆర్నిథాలజిస్ట్. సలీం అలీ గారికి ఇంకొక పేరు కూడా ఉంది, దట్ ఈజ్ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా సలీం అలీ గారికి పేరు, రైట్. సి నెక్స్ట్ వన్. Under which zone will the Union Railway Ministry establish its 69th division of Jammu? ఏ రైల్వే జోన్ అండి? నార్దర్న్ రైల్వే జోన్. మనకి టోటల్ గా రైల్వేస్ లో ఎన్ని జోన్స్ ఉన్నాయి? జోన్స్ మళ్ళీ దాంట్లో డివిజన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 69th డివిజన్ గా, 69th రైల్వే డివిజన్ గా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయనంటే టోటల్ గా మనకి 17 రైల్వే జోన్స్ ఉన్నాయి. దాంట్లో లార్జెస్ట్ రైల్వే జోన్ వచ్చేసి ఏది అనంటే ఇట్ ఈస్ నార్దర్న్ రైల్వే జోన్ ఈజ్ ద లార్జెస్ట్ రైల్వే జోన్స్ అమాంగ్ ఆల్ 17 రైల్వే జోన్స్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? నార్దర్న్ రైల్వే జోన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ, వేర్ యాజ్ సదరన్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉన్నాయి. ఈస్టర్న్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కత్తా. అదేవిధంగా వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, రైట్. టోటల్ ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయంటే 17. 69th రైల్వే డివిజన్ గా జమ్మూలో రీసెంట్గా ఈ రైల్వే మినిస్ట్రీ వాళ్ళు దీనిని ఎస్టాబ్లిష్ చేశారు, రైట్. అండ్ రైల్వేస్ గురించి చెప్పాలి అని అంటే మన భారతదేశం ఈ రైల్వే లైన్ అంటే రైల్వే కనెక్టివిటీలో మన భారతదేశం ఓవరాల్గా అన్ని దేశాలు చూస్తే మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అంటే 4th పొజిషన్లో ఉంది. యుఎస్, రష్యా, చైనా తర్వాత మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. దేంట్లో? రైల్వే కనెక్టివిటీలో మన భారతదేశం 4వ స్థానంలో ఉండడం అన్నది విశేషం, రైట్. నెక్స్ట్ వన్. ఇన్ విచ్ సిటీ హ్యాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ సెంట్రల్ ఆయుర్వేద కరీ ఇన్స్టిట్యూట్ ని రీసెంట్ గా న్యూఢిల్లీలో కొత్త అంటే సెంట్రల్ ఈ కరీ ఇన్స్టిట్యూట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, సమ్ అరౌండ్ 1970s ఆ టైం పీరియడ్ లోనే ఉంది. కాకపోతే ఈ కరీ ఇన్స్టిట్యూట్ ఇంకొక కొత్త ఇన్స్టిట్యూట్ కోసం ఫౌండేషన్ స్టోన్ లెవీ చేశారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సమ్ 170 crores ఏమో వెచ్చించి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇక్కడ మనకి నేషనల్ లెవెల్లో నేషనల్ ఆయుర్వేద డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. దీనికే ఇంకొక పేరుంది, ధన్వంతరి దివస్ అని కూడా దీనికే పేరు. ధన్వంతరి దివస్ అన్న నేషనల్ ఆయుర్వేద డే అన్న బోత్ ఆర్ సేమ్. ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ October 29th. ధన్వంతరి దివస్, ఆయుర్వేద డే బోత్ ఆర్ సేమ్. దీనికోసం ఒక మినిస్ట్రీ కూడా ఉంది. ఆ మినిస్ట్రీ పేరు వచ్చేసి ఏంటి అని అంటే టోటల్గా మనకి 5 న్యాచురల్ మెడిసిన్స్ అన్నిటినీ కలిపి ఒక మినిస్ట్రీ లాగా ఏర్పాటు చేశారు. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, అది ఆయుష్ మినిస్ట్రీ అని అంటే ఫుల్ ఫామ్, రైట్. దాని ద్వారానే న్యూఢిల్లీలో రీసెంట్గా ఫౌండేషన్ స్టోన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
లెవీ చేశారనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టూ డేస్ క్వశ్చన్స్. రేపటి క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్తో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.